హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. పక్క దేశాలకి సంబంధించి మనం ఎప్పుడైనా సెక్యూరిటీ గురించి మాట్లాడితే నార్త్ కొరియా కానీ సౌత్ కొరియా కానీ మాట్లాడతాం. మెయిన్లీ నార్త్ కొరియా. ఆయన బయటకు వచ్చినప్పుడు ఎవరు రోడ్ల మీద ఉండొద్దు, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి, ఎవరు కూడా ఆయన దగ్గర వరకు రావడానికి ప్రయత్నించదు, ఇలాంటివన్నీ అక్కడ వింటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ రాక్షస పాలన ఉంటుంది కాబట్టి, నిజంగానే రాక్షస పాలన ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇటు ఇండియాలో ఈ ఒక సిచ్యువేషన్ అనమాట. నిజం చెప్పాలంటే ఒక కామెడీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆయన పులివెందులకు వెళ్ళాడో, ఆయన ప్యాలెస్కి వెళ్ళారో, అక్కడ కార్యకర్తలు అని అలాగే వాలంటీర్లు ఇటు ఎంతోమంది అక్కడికి వచ్చి మీరు మాకు అవమానించారు, మీరు మాకు కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, మీరు మాకు గౌరవం ఇవ్వలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఓడిపోయారు అని చెప్పేసి ఆయనకి తిరగబడ్డారు. అటు సీట్లు లేక, ఇటు కార్యకర్తలు లేక, అటు నేతలు అందరూ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఎటో ఒక దిక్కు అటు ఇటు పరారైపోతే ఇక ఎటు కానీ సిచ్యువేషన్ అన్నట్టు అయిపోయింది. అయితే ఇంత ఓడిపోయిన తర్వాత, అయిన తర్వాత కూడా జస్ట్ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ 934 మంది. అంటే ఒక మినీ విలేజ్ని కట్టచ్చు ఆ జనాభాతోని. అంతమందిని నేను సెక్యూరిటీ గార్డ్గా పెట్టినాను. అలాగే 2 బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించిన కార్స్ అండ్ అలాగే సెక్యూరిటీ ఫుల్ హై సెక్యూరిటీ ఉన్న కార్స్ అండ్ అలాగే జామర్స్ పెట్టిన కార్స్, ఇవన్నీ ఆయనకి ఇంకా అలానే ఉన్నాయి. అయితే మాజీ సీఎం అయినప్పటికీ ఇంతమందిని ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారు ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. అయితే ప్రజెంట్ వినిపిస్తున్న మాటలు ఏమిటి అంటే, ఆయన బెంగళూరు వెళ్ళిన జగన్ సైకో వెళ్ళిపో, డౌన్ డౌన్ జగన్ అనే నినాదాలు ఇలాంటివన్నీ వినిపించడంతో ఎటుగాని పరిస్థితి. అంటే ఇంతగానం సెక్యూరిటీ, అటు జనాల దగ్గరికి వెళ్తేనేమో జనాలు కొట్టేటట్టున్నారు. ఆల్రెడీ ఆయన పులివెందులకు వచ్చినప్పుడు రాళ్ల దాడి కూడా చేశారు. బట్ అన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆ మాత్రం సెక్యూరిటీని ఆయన మెయింటైన్ చేస్తాడు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి 934 మంది సెక్యూరిటీ ఉండడం అనేది నిజంగా ఒక విధంగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా అటు గవర్నమెంట్తో మాట్లాడి మాకు హై సెక్యూరిటీ కావాలి, ఎందుకంటే ఒకసారి ఆయనకి ఒక స్టోన్తో ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడ దెబ్బ తాకింది కదా. సో అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి కూడా హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అపోజిషన్లో ఉన్న వేరే ఏ పార్టీ అయినా ఆయన మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. అయితే హయాంలో ఉన్నప్పుడు అంటే ఓకే, ఆయన మాజీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ అదే భయం కొనసాగించుకుంటూ అంతే సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేస్తారు. సో మరి మీరు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అటు నార్త్ కొరియాలో కిమ్కి ఉన్నంత సెక్యూరిటీ మనం ఒకప్పుడు దాన్ని చూసి ట్రోల్ చేసేవాళ్ళము, ఇప్పుడు నిజంగానే జగన్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు ఏంటని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.